నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఏదైతే సిట్ కార్యాలయం దగ్గర హడావుడి వాతావరణం ఉందో ఇక్కడ కూడా అదే విధంగా హడావుడి వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. మొన్న ఈ మధ్యనే హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పిలిపించారు. మళ్ళీ అది 2 రోజులు గడవక ముందే ఇవాళ కేటీఆర్ ని కూడా సిట్ పేరుతో విచారణకు పిలుస్తున్నారు. మాట్లాడదాం మనతో పాటు ఎల్బీ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ అనే ఉన్నారు. వారితో మాట్లాడే మిగతా విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే రావు. సో మొన్న 2 రోజుల క్రితమే హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అది మరొక ముందే మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఎట్లా చూస్తారు ఈ నోటీసులు? ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకుండా వాళ్ళలో మంత్రులకు సఖ్యత లేకుండా ఈ రోజు మంత్రులే సీఎం గారి మీద ఎన్నో విషయాలపైన కూడా వాళ్ళు గురుగా ఉన్నారు. మొన్న కూడా హరీష్ రావు గారికి ఏదో సిట్ నోటీస్ ఇచ్చి ఏదో హరీష్ రావు గారితో పాటు ఈరోజు కేటీఆర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఏదో హరీష్ రావు గారు కేటీఆర్ గారికి సిట్ నోటీస్ ఇచ్చి ఏదో భయభ్రాంతులకు గురి చేస్తే పార్టీ ప్రభావం తగ్గుతుందని మీరు ఏదో ఆలోచనలో ఉన్నారు. కానీ ఇంతకు రెట్టింపుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సైనికులుగా పనిచేసి భారత రాష్ట్ర సమితి పార్టీ 2 ఇంతలుగా పై ఎత్తుగా పనిచేసి రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే ఆలోచనలో ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో కూడా దాదాపుగా గవర్నమెంట్ పార్టీ ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా సగానికి సగం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు గెలవడం జరిగింది. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ప్రభావం బాగా ఉంది కాబట్టి ఇది ప్రజలను వాళ్ళని ఆలోచనని మరల్చే విధంగా ఈ రోజు ఏదో హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చేస్తే ఏదో ప్రజలందరూ కూడా వీళ్ళపైన ఏదో ఆరోపణలు వస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభావం తగ్గుతుందని ఏదో ఆలోచనలు ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఆలోచనలకు ప్రజలు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వివేకులు. ఖచ్చితంగా ఇవన్నీ మీ ఎత్తుగడలను తిప్పికొడతారు. మామూలుగా కూడా ప్రభుత్వంలో ఎప్పుడైనా కూడా ఇలా గూఢచార వ్యవస్థ అనేది కూడా ఒక సంఘ విద్రోహ శక్తుల పైన ప్రతి ఒక్క ప్రభుత్వంలో ఉంటది. ఓ సీఎం గారి ఆధీనంలో జరుగుతుంది. ఎందుకు మొన్న జరిగిన కోమటిరెడ్డి వెంకరెడ్డి విషయంలో కూడా ఆయన ఆడియో లీక్ ఏదో అయిందని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్ మధ్యలో కూడా కొన్ని డైరెక్ట్ కోమటిరెడ్డి గారి మంత్రి గారి సీఎం పైన ఒక విధంగా అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబంలో కూడా కలహాలు జరిగినాయని కూడా బయటకు రావడం జరిగింది. మొన్న బట్టి విక్రమార్క విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే సఖ్యత లేదు. మంత్రుల పైన వచ్చిన ఆరోపణలు, సీఎం పైన వచ్చిన ఆరోపణలని మరల్చడానికే ఇప్పుడు హరీష్ రావు గారి మీద కేటీఆర్ గారి మీద ఇలాంటి సిట్ ఆరోపణలు ఇలాంటి నోటీసులు ఇవ్వడము జరుగుతుందని మేము భావిస్తున్నాం. ముఖ్యమంత్రి ప్రస్తుతానికి ఇప్పుడు రాష్ట్రంలో లేడు, దావోస్ పర్యటనలో ఉన్నాడు. ఆయన పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు అనుకుంటున్నారా? ఇప్పుడు మాకు ఆయన దావోస్కి వెళ్ళి పెట్టుబడులకు వస్తుందని మేము అనుకోవట్లేదు. ఆయన జలసాల కోసము ఆయన సంపాదించిన సంపదన ఎక్కడ దాచిపెట్టుకోవాలని ఈ రోజు ఒక ఉద్దేశంతో దావోస్లో ఉన్నారు. ఇప్పటి వరకు రూపాయి పైసా కూడా రాలేదు. గత 2 సంవత్సరాలుగా కూడా తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కటింగ్లు చేస్తూ కాలయాపన చేస్తారు. ఎంతసేపు కూడా కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన హరీష్ రావు మీద మాత్రమే వాళ్ళ మీద నిందారోపణలు చేస్తూ ఈ 2 సంవత్సరాలు నడుపుకుంటూ వచ్చాడు. కానీ ఎటువంటి అభివృద్ధి కానీ తెలంగాణ డెవలప్మెంట్ విషయంలో ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. ఇక్కడ ఇంకొక విషయం అన్న, నేను కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఏమన్నాడు అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి అధికారుల వరకే, ఇంటెలిజెన్స్ వరకే దీంట్లో ప్రమేయం ఉంటుంది. నాయకులు ఎవరు చెప్పినా కూడా వాళ్ళు వినరు. నాయకులకు కేవలం సమాచారం మాత్రమే కావాలి కాబట్టి ప్రభుత్వానికి వాళ్ళ సమాచారం చేరవేస్తారని చెప్పేసి అన్నారు. సో కానీ ఇక్కడ అధికారుల వరకే పరిమితం కాకుండా తిరిగి ప్రభుత్వం నడిపినటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇట్లా నోటీసులు ఇవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? 100% మేము తప్పు పడుతున్నాం. ఎందుకంటే గూఢచార వ్యవస్థ, పోలీస్ వ్యవస్థకు సంబంధించిన విషయం ఇది. ఎందుకంటే ఒక మంత్రులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ మంత్రులకు కూడా ఉండదు వాస్తవానికి. ఎందుకంటే అది ఏమన్నా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే సీఎం గారి దృష్టికి వచ్చిన వెంటనే మంత్రులతో చర్చించి ఇలాంటి విషయాలపై అందరికి తెలిసే విధంగా ఆ న్యూస్ బయటకు వస్తుంది తప్ప ఈ విషయంలో మాత్రం మంత్రులకు కానీ నాయకులకు కానీ ఎటువంటి కూడా వాళ్ళ ప్రభావం ఉండదు. సో ముందు ఏం జరగబోతుంది అనుకుంటారు? సిటీ విషయంలో ఇంతటితో ఆగుతుందా, లేదంటే ఈ నోటీసులు కేసీఆర్ దగ్గర కూడా వెళ్ళే అవకాశం ఉందా? ఖచ్చితంగా దావోస్ వెళ్ళొచ్చే లోపల మన రేవంత్ రెడ్డి గారు ఈ ముగ్గురికి కేటీఆర్ గారు, హరీష్ రావు గారితో పాటు కేసీఆర్ గారు కూడా నోటీస్ ఇచ్చే విధంగానే ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆర్డర్స్ ఇచ్చారని విషయం మాకు అందరికి తెలుస్తుంది. అంటే ఆయన వచ్చే లోపల వీళ్ళందరూ ఏందో కొంచెం భయభ్రాంతులు పార్టీ కూడా ఎన్నికడుగు చేస్తుందేమో, ప్రజలందరూ కూడా వాళ్ళ దృష్టి మరల్చే విధంగా చేయాలన్న ప్రణాళికతోనే ఉన్నాడు. ఖచ్చితంగా కేసీఆర్ గారికి కూడా ఇస్తారనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో ఇది మరి చంద్రశేఖర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఈ నోటీసులు ఇక్కడితో ఆగదు, కేసీఆర్ గారు కూడా నోటీసులు అందించేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు. అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ గారికి ఎటువంటి సంబంధం లేదు. కేవలం తప్పుదారి పట్టించేందుకే రేపు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఘన విజయం సాధించబోతుంది, ఎక్కువ సీట్లు గెలుచుకోబోతుంది. కాబట్టి ఆ దృష్టి మరల్చేందుకే, బొగ్గు కుంభకోణాన్ని దృష్టి మరల్చేందుకు మాత్రమే రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకం అని చెప్తున్నారు.